దేవుని పరిశుద్ధ స్తోత్రకరుడు కనుక అది పెద్దలు మల్లారపు సుదర్శనరావు గారిని ప్రభు పిలుచుకున్నారు. మరి ఈ కుటుంబంతో నాకు గత 20 సంవత్సరాలుగా దైవజనులు అబ్రహాం గారు మా యొక్క అగ్నిఅభిషేక సేవకుల సహవాసంతో కలిసి ఉన్నప్పటి నుంచి కూడా మేము ఎంతగానో మరి కుటుంబంతో మంచి సంబంధం కలిగి మేమందరం కూడా కుటుంబంలో ఒక సభ్యులుగా ముందుకు సాగుతూ ఉన్నాం. నాన్నగారు లేని లోటు కుటుంబానికి ఎంతైనా ఉంటుంది. పెద్ద దిక్కుగా వారికి ఇచ్చిన కుమారులు, కోడండ్రులు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవలు వారికి లోటు ఎవరో తీర్చలేరు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది మరణం అందరికీ వచ్చునని. మరణం అందరికీ వస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ మరణం పెద్దలు మన మధ్య లేకపోవటం అనేది కొంచెం ఎడబాటు కలిగించవచ్చు. కానీ వారు ఇక్కడైతే లేరు, కానీ ఇంతకంటే శ్రేష్టమైన ప్రదేశానికి వారు ముందుగా వెళ్ళిపోయారు. మనకంటే ముందుగా శ్రేష్టమైన ప్రదేశానికి వెళ్ళారు కనుక దైవజనుడు ఒకరు ఏమి చెప్పారంటే మరణము మేలుకు మలుపు లాంటిదంట. మరణము మేలు మలుపు లాంటిది అంటే మేలైన ప్రదేశానికి మలుపు తిరిగారని. అంటే ఆయన ఇక్కడ లేరని కాదు, కానీ మనకు కనబడుతున్న ఈ రోడ్డు నుంచి ఒక వ్యక్తి మలుపు తిరిగితే ఆయన మనకు కనబడకపోవచ్చు, కానీ మీరు ఒక రూట్లోకి వెళ్ళారు. అదే రీతిగా వారు నాన్నగారు వారు ఇక్కడ లేరు, కానీ ఒక మేలుకరమైన ప్రదేశానికి వెళ్ళారు. మరి మరణము మనిషికి ఎడబాటునివ్వచ్చు, మరణము దుఃఖాన్ని ఇవ్వచ్చు, మరణము మనిషిని బాధ కలిగించే ప్రదేశంలో విధంగా మార్చవచ్చు. కానీ బైబిల్ చెప్తుంది మరణము లాభకరమైనదంట. పౌలు గారు అంటాడు, చావైతే క్రీస్తు వరకు బ్రతుకుతున్నాను, కానీ నాకు చావైతే లాభం అంటాడు. కీర్తనకారుడు చెప్తున్నాడు ఆ యొక్క మరణము ఎంతో యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనదని. అది విలువైనది, అది లాభకరమైనది. ప్రకటన గ్రంథంలో ఉంది ప్రభునందు మృతులందరూ మృతులు ధన్యులని. అంటే మనకు అది వేదన కలిగించవచ్చు, దుఃఖాన్ని కలిగించవచ్చు, ఎడబాటును కలిగించవచ్చు, కానీ అది విలువైనది, అది ధన్యకరమైనది. క్రైస్తవునిగా జీవించి మరణించడం అనేది లాభకరమైనది. వారి దృష్టిలో అది మేలైనది కనుక, ప్రభు దృష్టిలో అది మంచిది కనుక ఆ మంచి మరణాన్ని ప్రభువునందు ధరించారు. చాలామంది ప్రభువును లేక, ప్రభువుని కనుగొనలేక, ప్రభువుని చేరుకోక దూరమై మరణిస్తున్న వారు ఉన్నారు. మీరు ఆనందించవలసిన దినం ఇది. ఒక విధంగా వేదన కలిగించింది, కానీ వారు ప్రభురాజ్యంలో ఉన్నారు కాబట్టి దుఃఖపడకుండా నిరీక్షణ కలిగి కుటుంబం ఉండాలని ఆశిస్తూ ఇలా మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు మరి పాల్ తిమోతి గారు చాలా విలువైన మాటలు చెప్పారు. వందనాలు. ఈ సమయం ముందు యెహోషువ గారు మన మధ్య ఉన్నారు. వారు తత్రమూళ్ళలో ఎదుర్కొల్లో పరిచర్య చేస్తూ ఉన్నారు. వారు దేవుని యొక్క మాటలు క్లుప్తంగా ఒక 2 నిమిషాలు చెప్పి ప్రార్థన చేయవలసిందిగా బర్నబాస్ గారిని కోరుతున్నాం. ఆశీర్వాదం జానరత్న గారు ఎవరిగా తెలియపరుస్తున్నాం. దేవునికి మహిమ కలుగును. ఒకసారి చేతులు ప్రభు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మల్లవరపు సుదర్శనంగా గతించిన కొన్ని దినాల క్రితం బలహీనమయ్యారని ప్రియులు అబ్రహాం గారు ఇది చెప్పారు. నిన్న 2 గంటల వరకు మాత్రమే ఉన్నారు. మోత్కూరులో యేసురాజు గారు చర్చి దగ్గర గ్రూప్లో పెట్టారు. నేను చూడలేదు. ఇంకో మధ్యాహ్నం ఇంకో మీటింగ్
7:30కి ఎప్పుడో చూశాను, కంగారు వచ్చింది. పాతుకు 3 గంటలకి గ్రూప్లో పెట్టాడు ఆయన. నేను ఎవరికైనా చెప్తే మేము పెడతాం గ్రూప్లో. మా నాన్న మిస్ యూ అని అనగానే అది చాలా ఆ మాట తన వేదన కలిగింది. ఏదేమైనా అబ్రహాం అట మంచి ముసలితనం ముందు నిద్రించిన చక్కటి మాట ఉంటుంది. ఆ చక్కగా అయినా ఎంతమంది పిల్లలు తెలియదు, కానీ పిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసి మనవలను చూసి ముద్దు మనవలను కూడా చూసేది తెలియదు, కానీ ఆయన వచ్చిన పని అయ్యింది, ముగించుకుని తన సొంత ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన. ప్రభువు స్తోత్రం. అబ్రహాం గారు కూడా మాకు అయిగా చెప్పినట్టు 20 సంవత్సరాల నుంచి పరిచయం. అంతేకాకుండా పీగన్నవారి నియోజకవర్గ మాస్టర్స్కి కూడా అబ్రహాం గారు 3 మండలాలకి సెక్రటరీగా పనిచేస్తున్నాడు ఆయన. ఇటు అమలాపురంలో అగ్నేశ్వర చాలా టీములు ఉన్నాయి, చాలా ఓపిక. నిజంగా వాళ్ళ అన్నయ్య గారు అది ఇక్కడ ఉన్నారు. ఏదేమైనా కుటుంబానికి ఓదార్పు, ఆదరణ, ధైర్యము కలుగును గాక. తండ్రి లేని లోటు, తండ్రియు నీవే తల్లియు నీవే అని పాటలు పాడతాం మనం. ఆ తండ్రి గారు లేని లోటు వారి పిల్లలకి, తాతయ్య గారు లేని లోటు మనవలకి, ఇది గ్రామంలో ఉన్న వారికి స్నేహితులైతే స్నేహితుడిగా దేవుడే ఉండి నడిపించునుగా. ఇక నేను 3 గంటల నుంచి మీరు ఎదురు ఉన్నారు, వేదంతో ఎక్కువ మాట్లాడకూడదు. కుటుంబానికి ఆదరణ కలుగును గాక.